ఏం పేరమ్మా? స్వాతి. ఏమైందమ్మా? బాబుకు పుట్టుకతోటే గుండె ప్రాబ్లం, గుండెలో రంధ్రం ఉండి హార్ట్ సరిగా డెవలప్ అవ్వలేదు. డాక్టర్స్ బ్రతకరు అన్నారు. అయ్యా రోజు అంబులెన్స్లో పోతూ మా ఆయన ఫోన్ చేసిండు అయ్యకి, పుట్టినరోజే డే 1 చేస్తే అయ్యో చెప్పిండు ఏం కాదు బాబు కంటే. అప్పుడు వెంటనే చేయాల్సిన సర్జరీ అయ్యా ప్రార్థన వల్ల సంవత్సరం ఆగింది. మళ్ళీ సంవత్సరం అయినాక మళ్ళీ సర్జరీ అంటే మేము వచ్చి ప్రేయర్ చేయించుకున్నాం. సర్జరీ అయిన అమ్మ నీ బాబుకి ఎలాంటి ఇన్ఫెక్షన్ కాదు. 2 రోజులు బాబు అసలు కళ్ళు తెరవలేదు. 8 గంటలు చేసిళ్ళు సర్జరీ. బాబుకు 24 స్టిచెస్ పడ్డాయి, కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకుండా డాక్టర్లు ఆశ్చర్యపోయేలా స్వస్థపరిచిండు. కేవలం అయ్య ప్రార్థన వల్లనే ఈ బాబు బతికిండు. మళ్ళీ 8 లక్షలు అవ్వాల్సిన సర్జరీకి 1 లక్ష రూపాయలతో అయిపోయింది. హల్లెలూయా. అంబులెన్స్లో నువ్వేనా ఉన్నది? ఇదివేనా? అవునయ్య గారు. అంబులెన్స్లో హైదరాబాద్ పోయేదాకా నేను మాట్లాడుతూనే ఉన్నా. బాబు పుట్టిన వెంటనే చెప్పు బాబు, నువ్వు చెప్పు. జనవరి 13, 2025లో నేను మా బాబు పుట్టాడు. అదే రోజు ఇంకా ఆపరేషన్ అని చెప్పి వరంగల్ హాస్పిటల్ నుండి హైదరాబాద్ తీసుకెళ్ళాలంటే వెళ్తూ నేను నా ఊరికి ఇట్లా రైట్ సైడ్ తిరగగానే చర్చి కనిపించింది. దానికి ముందు కూడా మేము మధ్యలో 2-3 సార్లు వచ్చినాం అయ్యగారి దగ్గరికి, ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే ఏం కాదు అంతా బాగానే జరుగుతుంది, మీరేం దిగులు పడకండి అది ఇది అని చెప్పిండు. అదే రోజు ప్రార్థన చేసిండు. నెక్స్ట్ డే వెళ్ళేసరికి ఆపరేషన్ కాస్త అది మామూలుగా స్టంట్తోన్నది ఒక 1 year వరకు సస్టైన్ అవుతాడు, ఏం కాదు అది ఇది అని చెప్పింది. అయ్యగారి ప్రార్థన వల్ల ఇప్పటివరకు బాబుకి ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా నమ్మరు ఈ ప్రాబ్లం ఉందని చెప్పి. దేవుడు కాపాడిందమ్మా.